నమస్కారం. ఎస్బీఐ న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఇంటర్ ఎగ్జామ్ రాసే సెంటర్ నుంచి బయటకు వచ్చేసరికి విద్యార్థి బైక్ దొంగిలించిన దొంగలు దొంగతనం జరిగిన విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థి బొమ్రస్పేట్ మండలం ఒడిచర్ల గ్రామానికి చెందిన నేనావత్ చరణ్ అనే విద్యార్థి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు హాజరయ్యేందుకు తన గ్రామం నుంచి తాండూరులోని పరీక్ష సెంటర్ ఆయన సింధు కాలేజ్కు వచ్చాడు. అనంతరం బైక్ సింధు కాలేజ్ పరిసరాల్లో పార్కు చేసి ఎగ్జామ్ రాసేందుకు గాను సెంటర్కి వెళ్ళాడు. పరీక్ష రాసే అనంతరం తిరిగి బయటకి వచ్చి చూసేసరికి పార్కు చేసిన స్థలంలో బైక్ లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. తన బైక్ను ఎవరో దొంగిలించుకుంటారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నమస్కారం అందరికీ. నా పేరు చరణ్. మా ఊరి పేరు వడిచేర్ల తండ. నేను చైతన్య జూనియర్ కాలేజ్ చదువుతున్నా. నాకు ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కాబట్టి నాకు సింధు డిగ్రీ కాలేజ్లో సెంటర్ పడ్డది. నా బస్సు అవైలబుల్ లేకుండే కాబట్టి నేను బైక్ మీద వచ్చిన ఎగ్జామ్ రాయడానికి. నా బైక్ని ఈడ పార్క్ చేసిన. ఈడ పార్క్ చేస్తే ఎగ్జామ్ రాసి వచ్చేంత వరకు నా బైక్ మిస్ అయింది సార్. నా బైక్ నంబర్ TS 34H1264. పోలీస్ కంప్లైంట్ చేసినావా? పోలీస్ కంప్లైంట్ చేసిన సార్. ఆల్రెడీ మా బాబు పొద్దున్న బండి పోయిందని చెప్పంగానే మేము అందరం కలిసికట్టుగా తాండూరుకి రావడం జరిగింది. వచ్చి కూడా ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లోకి వెళ్తే వాళ్ళు పొద్దున్న ఈ మీ సేవా సెంటర్కి వెళ్ళి దాంట్లో బైక్ సీట్ కింద ఆల్రెడీ మొబైల్ కూడా ఉండడం జరిగింది. కావున పొద్దున్న ఈ ఈఎంఐ నెంబర్ తీసుకురామని చెప్పి పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని కోరడం జరిగింది. కావున మేము పోలీసు వాళ్ళకి కోరేది ఒకటే, ఈ వీడియో ద్వారా మాకు సహకరించి మా బండి దొరికేటట్టు మీరు కొంచెం సపోర్ట్ చేసి ప్రెస్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ మాకు సహకరిస్తారని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఈ ఏరియాలో సింధు డిగ్రీ కాలేజ్ పక్కన ఒక్క సీసీ కెమెరా లేకపోవడం వలన కూడా ఈ దొంగతనం అయినట్టు నేను అనుకుంటున్నాను. వెంటనే పోలీసు వాళ్ళు స్పందించి, ఎమ్మెల్యే కానీ ఎవరి కానీ స్పందించి వెంటనే ఈ ఏరియాకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.